రైతు లేకపోతే ఇంకెవరం కూడా బతకలేం. రైతు పండించే పంటతోటే అందరం తినాలి, బతకాలి, ఏ పనైనా చేయాలి. ఎవరు ఏ పని చేసే దాంట్లో సోమరితనం వహించినా పర్వాలేదు, కానీ రైతు తను చేసేటువంటి వ్యవసాయంలో కనుక సోమరితనం వహించినట్టయితే, తను పట్టుకున్న కాడిని మేడిని పక్కకు పడేసినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా అల్లాడిపోతుంది. ఎందుకంటే ఎవ్వరు అంటే చిన్నపాటి పని చేసుకునే వాడి నుంచి ప్రధానమంత్రి దాకా ప్రపంచంలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మీరు పండించిన పంటని తినాలి, శరీరాన్ని పెంచాలి, పనులు చేసుకోవాలి. అంత గొప్ప సేవ చేస్తున్నటువంటి అన్నదాతలందరినీ ఈ సందర్భంగా కలవడం చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయంలో మీరు ఎలా వ్యవసాయం చేయాలి, ఏం చేయాలని చెప్పే అంతటి అనుభవం లేదు. మీ అనుభవం అంతా నా వయసు ఉండదు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా సమావేశమైనాం. ఊరు నుంచి వస్తా ఉంటే, నేను ఊరికి పోయింటి నిన్న ఊరు నుంచి వస్తా ఉంటే ఏ గ్రామంలో చూసినా బొడ్రాయిలకి నీళ్లు పోసి పూజలు చేసి కప్పల్ని ఊరేగిస్తూ గాడుదలను ఊరేగిస్తూ వర్షాలు రావాలని చెప్పేసానని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. తర్వాత అసలు ఎండాకాలాన్ని మించి వాతావరణం. మొన్న నేను 3 రోజుల క్రితం తిరుపతికి వెళ్ళాను. తిరుపతి రైల్వే స్టేషన్లో రాత్రి 11:30 అయింది. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి గ్రానైట్ ఉంటుంది కూర్చోవడానికి, 11:30 అయినా కాలుతూ ఉంది. ఎండాకాలంలో కూడా ఆ పరిస్థితి మనం చూడలే. 7-8 గంటల తలకే చల్లబడేది. అంటే ఇటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ నినో ప్రభావం ఇంతకు మునిపే చెప్పుకుంటున్నాం. మరి వాతావరణంలో ఇటువంటి పరిస్థితులు రావడానికి, ఈరోజు వర్షం కోసం కటకటలాడడానికి కారణం ఎవరు? దేవుడా? ప్రభుత్వాల? మనమే కదా. మనము చేసేటువంటి అంటే మనకు తెలిసి కొంత తెలియకుండా చేసేటువంటి ప్రకృతికి విరుద్ధంగా చేసేటువంటి అనేక పనుల వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. భవిష్యత్తులో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. తాగడానికి నీళ్లు లేక, వాడుకోవడానికి నీళ్లు లేక అలమటించేటువంటి రోజులు కూడా దగ్గరలోనే మనం చూడబోతున్నాం. మరి వీటన్నింటినీ అధిగమించడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ అవగాహన సదస్సు అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైతుకు వ్యవసాయంలో తోడుండేది, వ్యవసాయం చేయాలంటే రైతు కష్టపడాలా, ఆ రైతుకు భూమి కావాలా, ఆ భూమిని చదును చేయాలా, సాగు చేయాలా, వర్షం వస్తే వ్యవసాయం పంటలు పండుతాయి. మరి రైతుకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యవసాయంలో తోడుండేది చెప్పండి. రైతులు ఎవరైనా వీటితో పాటు మనుషులు, భూమి, వాన, ఎద్దులు, ఇవన్నింటితో పాటు రైతుకి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడుండేటువంటిది ఎవరైనా చెప్పండి. చెట్టు. ఎందుకంటే వీటన్నింటికంటే నీకు వర్షాన్ని రప్పించేది చెట్టు. ప్రత్యక్షంగా ఫలాలను ఇస్తుంది, వర్షాన్ని రప్పించేటువంటి శక్తి ఉండేది చెట్లు. నాకు నిన్న ఇట్లా వస్తూ ఉంటే ఒకవైపు బాధ, ఇంకోవైపు నవ్వులాట. జస్ట్ వారం 10 రోజుల కిందటే పీర్ల పండుగ చేసుకుంటా యాడుండే చెట్లని నరికేసి గుండంలో వేసి కాల్చి బూడిద చేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి వారం తిరిగిలా. ఇప్పుడు బొడ్రాలకు పూజలు చేస్తున్నాం, కప్పలు ఊరేగింపులు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే వానలు రావు, వర్షాలు రావు. చెట్లు ఉంటేనే వాన వస్తుంది. చెట్టే మనకు దేవుడు. అంటే ఇక్కడ ఏంది? అటవీ వ్యవసాయం. మన వ్యవసాయం అనేది అడవుల్ని సృష్టించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన ఇది. అందుకే రెడ్ సంస్థ భానుజాక మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపింది. అంటే మనం చేసే వ్యవసాయం ద్వారా మనకు ఆదాయం రావాలి, ఆరోగ్యం ఇవ్వాలి. మన వ్యవసాయ ఉత్పత్తులు తిన్నటువంటి అందరికీ కూడా, తద్వారా అందరిలో కూడా ఆనందం ఉండాలి. ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, ఈ 3 రైతులు అందివ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి మొక్కి నమస్కారం చేసి చెప్తున్నా. తర్వాత ఇంకొక విషయం, ఈ ఎల్ నినో పరిస్థితులు నాక ట్రైనింగ్లో చెప్తారు. అసలు ఎల్ నినో ఏంది, ఏంటికి? విపరీతమైనటువంటి కర్బన ఉద్గారాలు, రసాయనిక మందులు. నిజంగా అతి పెద్ద డ్యామేజ్ ఎక్కడ జరుగుతోందంటే వ్యవసాయంలో రైతు ఇబ్బడి ముబ్బడిగా రసాయనిక ఎరువుల్ని, మందుల్ని వాడడం వల్ల
దాని ద్వారా కర్బన ఉద్గారాలు ఎక్కువైపోయి భూమి రోజు రోజుకి వేడెక్కుతుంది. ఒకవైపు చెట్లను నరికేస్తున్నాం, ఇబ్బడి ముబ్బడిగా ఇంధనాన్ని వాడుతున్నాం, పెట్రోల్ అవసరానికి అనవసరానికి వెహికల్స్ వాడుతున్నాం, తర్వాత ఇటేమో మందులు కొడుతున్నాం. వీటన్నింటినీ తగ్గించి చెట్లను గనక పెంచితే తప్పనిసరిగా ఆ చెట్టమ్మ తల్లి మనల్ని దీవిస్తుంది, మనల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు బొడ్రాయిలకి పూజలు చేస్తే వాన వస్తుందా? కానీ మీరు మనసులో నువ్వు చెప్పినా పోవాయి అని చెప్పేసి మీ చెప్తున్నాను. మీ అనుభవం అంత వయసు కూడా లేదు నాకు, కానీ వాస్తవం ఇది. సైంటిస్టులు అందరూ చెబుతున్నది ఇది. కాబట్టి ఈ ఇచ్చేటువంటి మొక్కల్ని బాగా పెంచండి, దీని ద్వారా ఆదాయాన్ని తీసుకోండి, దాని ద్వారా భూతాపాన్ని కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం అని చెప్పి తెలియజేస్తూ, అక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమనక. తర్వాత ఇక్కడ సోదరుడు రాజు వచ్చాడు. నిజంగా రాజు